అయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ చేసినట్లయితే వట్టిదే తినేస్తారండి, అంత బాగుంటుంది. రైస్లో తింటే ఎప్పుడు తినేదానికన్నా ఒక 2 ముద్దలు ఎక్కువగానే తింటారు, అంత బాగుంటుంది ఈ కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుందాము. చూడటానికి చికెన్ కర్రీ లాగా మటన్ కర్రీ లాగా కనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా అంతకు మించి ఉంటుందండి. నాన్ వెజ్ కూడా పక్కన పెట్టేస్తారు, అంత బాగుంటుంది ఈ కర్రీ. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పటికీ కూడా మన పల్లెటూర్లలో ఇదే విధంగా తయారు చేసుకుంటూ ఉంటారండి, పకోడీతో, అలాగే వడలతో, పెసర పునుగులతో, ఇంకా రకరకాలుగా కూడా కర్రీస్ అనేవి చేసుకోవచ్చు. మరి ఈ కర్రీ నచ్చితే గనక మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.